హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రిన్స్ బాబుని అయితే చూస్తున్నారు కదండి, ఎలా అయిపోయింది చూడండి. మొత్తం స్వెల్లింగ్ అయితే వచ్చింది కదా ఈ చెంప. ఎందుకంటే కనుక తనకి ఏంటంటే 2.5 years వరకు అయితే ఫీడింగ్ మిల్క్, మన మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల సో మరి ఎక్కువ అది కూడా ఇవ్వద్దు అనేది చెప్తున్నారనమాట. సో నేను 2.5 years ఇవ్వడం వల్ల ఏంటంటే అది కూడా నైట్ ఇవ్వడం వల్ల పిల్లలు ఏంటంటే మన పళ్ళ చుట్టూ పెట్టుకొని పడుకుంటారు కదా. సో అదైతే చాలా డేంజర్ అనమాట పిల్లలకి. మధ్యలో కూర్చొని అయితే ఇవ్వాలి. సో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు కూడా చేయొద్దు అనేది అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూడండి. సో ఏదైనా మీకు అయితే ముందు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో అసలు ఏమైంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే మేమైతే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పళ్ళు అయితే పుచ్చిపోయింది అనమాట ప్రిన్స్ బాబుకి. ఇలా ఒక 4-5 పైన కింద అనేది మొత్తం ఇలా అయితే అయిపోయినాయి. సో ఒక బాగానే ఉండే అనమాట, కొన్ని రోజులు అయితే బాగానే ఉండే. సడన్గా ఒక్కొక్కటి స్ప్రెడ్ అవుతుంది. సో ఎందుకు ఏంటి అనేది కనుక డెంటిస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మా కాలనీలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఉంది చిల్డ్రన్స్ జనరల్ క్లినిక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము మేమైతే. సో చూడండి, ఇక్కడ ఇప్పుడిప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడ మా కాలనీలో కొద్దిగా ప్రశాంతంగానే ఉంటుంది, అంత ట్రాఫిక్ కూడా ఉండదు. సో చూడండి, ఇంకా నేను పాప ప్రిన్స్ బాబు అయితే వచ్చేసామన్నమాట. చాలా డల్ అయితే అయిపోయాడు ప్రిన్స్ బాబు. ఇంకా పెయిన్ అయితే తట్టుకోలేకపోతుండు. మనమే ఏదో ఒక నొప్పి ఉంటేనే అసలు మన వల్ల కాదు. బట్ ఇంకా చిన్నపిల్లలు ఊరుకుంటారా, చాలా సతాయిస్తుండు. అది కూడా దానివల్ల ఏం తినలేకపోతున్నాను అనమాట. దానివల్ల ఇంకేంటంటే స్వెల్లింగ్ అండ్ ఫీవర్ కూడా ఉంటుంది. అలానైతే ఇంకా మేమైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే క్లినిక్ తీసుకొని వచ్చాము. సో ప్రతి ఒక్క చిన్నపిల్లలకి ఇదైతే యూస్ఫుల్ అవుతుందండి. సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మనం మ్యాక్సిమం ఏంటంటే నైట్లో పిల్లలకు పాలిచ్చి అలానే పడుకోబెడతాం, కానీ అస్సలు అదైతే చాలా రాంగ్ అని అయితే తెలిసిందనమాట నాకైతే. మీరు కూడా అయితే చూడండి, మీకు కూడా అయితే తెలిసి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ప్రిన్స్ చూడండి చాలా సతాయిస్తుండే, డాక్టర్ని చూస్తేనే భయపడుతున్నాను అనమాట, సపోర్ట్ చేయట్లేడు. ఇంకా డాక్టర్ ఏమంటే స్కానింగ్ అయితే తీసుకొని ఎక్స్రే స్కానింగ్ తీసుకొని రమ్మన్నారు అనమాట టీత్ కలా అని. ఇక్కడ మేము మళ్ళీ అయితే బయటకు అయితే వచ్చామన్నమాట. అదొక కార్తిక్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ హాస్పిటల్కి దీనికి వచ్చేసి ఒక 15 minutes అయితే పడుతుంది మాకు టైము. 15 minutesకి అయితే ఇక్కడ వచ్చేసాం. ప్రైజ్ పాప అయితే చాలా టైర్డ్ అయిపోయింది, ఇంకెంతసేపు అనేది అయితే సతాయిస్తుంది. ఇంకా మేమైతే అక్కడికి తీసుకొని వెళ్ళాక ఇంకా ప్రిన్స్ బాబుకి ఏమన్నారంటే అది కొద్దిగా అందులోకి అయితే సిమెంట్ అయితే పెట్టాలి అని అయితే చెప్పారనమాట. సో మేము ఫస్ట్ అయితే తినిపించండి ఏమైనా అని అయితే చెప్పారు. అలా అని ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చేసామండి హోటల్కి. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళే టైం లేదు. అలానే ఇంకా అసలు సపోర్ట్ చేస్తాడో లేదో అన్నట్లయితే ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను ప్రిన్స్ బాబుకి. ఇంకా తనైతే పాప మెల్లగా అయితే ట్రై చేస్తున్నాడు. ఇంకా ప్రైజ్ పాపకు నాకైతే వేడి పూరి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా ప్రైజ్ పాపకైతే చాలా ఆకలిస్తుందని అంటుంది అనమాట. సో మేము వచ్చేసి ఒక 1 hourకి ఎక్కువనే పడుతుంది ఈ హాస్పిటల్. అండ్ అలాగనే ఇంకా మేము వచ్చేసి అక్కడికి కూడా వెళ్ళాం కానీ స్కానింగ్ దగ్గరికి. సో దానివల్ల అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. వెళ్ళేసి వచ్చాక ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ వెళ్దామని సరికి వర్షం అయితే పడింది. ఇంకేమన్నారంటే రేపు రండి అని అయితే చెప్పారనమాట. సో ఇక్కడైతే నైట్ వచ్చేసాము. ఇంకా ప్రిన్స్ బాబు చూడండి ఎలా ఆ పెయిన్ వల్ల అయితే చాలా సఫర్ అవుతున్నాడు అనమాట. సో ఇంకా ఫీవర్ కూడా వచ్చేసింది తనకి. ఇంకా నైట్ అయితే ఇప్పుడైతే ఇది పరిస్థితి అనమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే కూడా భయపడుతుండే, నాకు ఇక్కడ వద్దు అని అయితే చెప్తున్నారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఇక్కడికే రండి మా ఇక్కడికి, ఇంకా ఇంటికి అక్కడ వచ్చాక చిల్డ్రన్స్ వేరే దగ్గరికి చూపిద్దామని అనేసారి ఇంకా మార్నింగ్ అయితే మేమైతే బయలుదేరామండి. ఇక్కడైతే వెళ్తున్నాము. సో అక్కడైనా సపోర్ట్ చేస్తాడా చేయడా అనేది చూద్దాం అన్నమాట. సో చిల్డ్రన్స్ డెంటిస్ట్ దగ్గరికి అంటే కనుక చాలా కష్టం బాబు అనేది అర్థమైపోతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చూడండి. మేము మెయిన్ రోడ్ కాకుండా ఇలా విలేజ్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఏమైనా తినేసి వెళ్దాం అన్నట్లయితే ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఇక్కడ అయితే అక్కడ
ఒకటైతే హోటల్ అయితే కనిపించింది, చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట రోడ్డుకి. ఇంక ఇక్కడైతే ఆపేసామన్నమాట, పక్కనే టీ టైం కూడా ఉంది కదా అని అయితే ఆపేసి అక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్దామన్నట్లయితే ఇక్కడైతే ఆగేసామండి. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ అయితే తీసేసుకున్నాం అనమాట. అక్కడ మేము కూడా అయితే తినేస్తున్నాము. ఇంకా బయటకు వచ్చినప్పుడు అయితే ఫుడ్ అయితే తప్పదు కదండి, ఎక్కువ ఏం ఆయిల్ ఫుడ్ అది తినొద్దని అనుకుంటాం కానీ ఇంకైతే తప్పదనమాట, బయటకు వచ్చినప్పుడు అయితే తినాల్సిందే. వచ్చేసామక నైట్ ఈవినింగ్ అయితే ఒకసారి కన్సల్ట్ అవుదామని అయితే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసారు. సో ఇక్కడ వచ్చేసి నల్గొండలో శ్రీ సత్య డెంటల్ హాస్పిటల్, అనుశ్రీ మెడికల్ అనమాట. చాలా డెంటిస్ట్, ఇదేంటంటే పిల్లలకు స్పెషలిస్ట్ అండ్ అలానే పెద్దలు కూడా చూస్తారు. అండ్ చిల్లలకైతే సపరేట్ డాక్టర్ అయితే ఉందని చెప్పారనమాట. సో వాళ్ళకి చాలా మంచిగా ట్రీట్ చేసుకుంటూ అయితే పిల్లలకైతే ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. చాలా సతాయిస్తున్నారు ప్రిన్స్ బాబు చూడండి. ఫస్ట్ అయితే ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా సతాయించాడు అనమాట, నా వల్ల కాదని అయితే కోఆపరేట్ అయితే చేయట్లేడు. బట్ డాక్టర్ అయితే బాగా కౌన్సిలింగ్ అయితే ఇస్తుంది, ఇలా అయితే నీకేం తినరాదు అది ఇది అని చెప్పాక మళ్ళీ నెక్స్ట్ డే వస్తామని అయితే చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ డే వచ్చాక మళ్ళీ చూడండి ఎంత బాగా కౌన్సిలింగ్ ఇస్తే ఇలా కూర్చున్నాడు. సో హైదరాబాద్లో అయితే మాకు సపోర్ట్ చేయలే అండ్ డాక్టర్ కూడా సపోర్ట్ చేయలే, ఇక్కడ మాత్రం ఈ డాక్టర్ గారు అయితే బాగా సపోర్ట్ చేసుకుంటూ అయితే సిమెంట్ని అయితే ఇలా చేశారు. ఇంకా హైదరాబాద్లో అయితే రూట్ కెనాలే చేయాలన్నారు కానీ సపోర్ట్ చేస్తాడో లేదో అని అనుకున్నాము. బట్ స్కానింగ్లో అంత ప్రాబ్లం ఏం లేదు, సిమెంట్ వేస్తే సరిపోతుందని అయితే ఇక్కడికి వచ్చాక చెప్పారు. సో మంచి కోఆపరేట్ చేశాడు సో మన సుహాన్ ప్రిన్స్ అయితే. ఇంకేంటంటే ఇక్కడ ఇంకా మా మామయ్య అలానే మా హస్బెండ్ కూడా వెళ్ళి లోపల ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటుండే ఏంటి అనేది చూస్తున్నారనమాట. హ్యాపీగా అయితే చేసేసుకున్నాడు అనమాట ఫైనల్లీ. సో చూడండి ఇలా అయితే పెట్టుకుని అయితే ఇలా అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఫైనల్లీ అయితే ఇక్కడ అయితే 2 days అయితే పట్టేసింది అనమాట. ఈవినింగ్ అయితే నైట్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే వెళ్ళామండి. సో ఇక ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యాక ఇక పిల్లలు అయితే మంచిగా అయితే హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు అనమాట ఆ రోజు అయితే. సో పిల్లలకి అదేంటంటే సో ఫీడింగ్ అనేది మరి పడుకునేటప్పుడు ఇవ్వకుండా లేచి అయితే ఇవ్వాలని అయితే డాక్టర్ చెప్పారు. చాలామందికి తెలియక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అర్థం అయితే చేసుకోవాలని అయితే చెప్తున్నాను అనమాట. సో మనకైతే ఇదే అనమాట ఫ్రెండ్స్, మీకు అయితే ఇందులో కొద్దిగా నా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా హ్యాపీగా అయితే పిల్లలు ఆ రోజు అయితే వీళ్ళ నాన్నమ్మ తాతయ్యతో హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. సో చిన్న బ్లాగ్ మీతో షేర్ చేశానండి, నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.